త్రిపురాసుర సంహారం పౌరాణిక భారతీయ పురాణాల్లో ప్రాచుర్యం పొందిన విశేష ఘట్టం. ఇది ప్రధానంగా రాక్షసుల అవినాశ సృజన, శివుని మహిమ వంటి అంశాలతో అనుసంధానమై ఉంటుంది. శివపురాణం, భాగవతం మరియు స్కందపురాణాలలో ఇది ప్రముఖంగా ప్రస్తావించబడింది. తారకాసురుడనే రాక్షసునికి ముగ్గురు కుమారులు, తారకాక్షుడు, కమలాక్షుడు మరియు విద్యున్మాలి. ఈ ముగ్గురు ధైర్యవంతులు మరియు విశేషమైన రాక్షసులు. వీరు బ్రహ్మదేవునికి తపస్సు చేసి అతని ఆశీర్వాదాన్ని పొందాలని సంకల్పించారు. వారి తపస్సు ఫలితంగా బ్రహ్మ వారికి వరమివ్వడానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు రాక్షసులు బ్రహ్మను సంతోషపెట్టి అజేయత మరియు 3 దృఢమైన నగరాల సృష్టికి అనుమతి కోరి ప్రతి ఒక్కరికి ఒక పట్టణాన్ని ఇవ్వాలని కోరారు. ఒకటి భూలోకంలో, రెండవది ఆకాశంలో, చివరగా మూడోది పాతాళ లోకంలో ఉండాలని చెప్పారు. బ్రహ్మ అలాగే వరమిచ్చి వారికి ఒక నియమాన్ని కూడా పెట్టారు. ఈ 3 పట్టణాలు ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి ఒకే సరాసరి క్రమంలోకి వస్తాయి. అప్పుడు మాత్రమే ఏదైనా ఒక అస్త్రంతో ఈ 3 నగరాలను సమూలంగా నాశనం చేయగలరు.